సో ఇప్పుడు ఈ మురళి ఏదైతే ఉందో 6th ఫిబ్రవరి 1977 6/2/1977 357 పేజ్. నేను ఈ మురళి పూర్తి కూడా చదువుతాను. కానీ ఎందుకు ఈ మురళి రెఫరెన్స్ ఇచ్చానంటే ఇక్కడ మీరు బాబాని అర్థం చేసుకోవాలి. ఆయన ఏ సందర్భంలో ఏ శ్రీమతం ఇస్తున్నారు అని అర్థం చేయడం కోసం 3 మురళిలు ఓపెన్ చేయించారు. సో ఈ పేజ్ నంబర్ 357లో సెకండ్ పారాగ్రాఫ్ లో ఏదైతే బాబ్దాదా శ్రేష్ఠాత్మలను సదా శ్రేష్ఠ దృష్టితో చూస్తారు అన్న ఆ పారాగ్రాఫ్ చూడండి. ఆ పారాగ్రాఫ్ లో బాబ్దాదా శ్రేష్ఠాత్మలను సదా శ్రేష్ఠ దృష్టితో చూస్తారు. శ్రేష్ఠ అదృష్టం యొక్క రేఖలు చూస్తున్నారు. ఈ ఆత్మలే విశ్వంలో మెరిసే సితారాలుగా అవుతారు. విశ్వం మీ కల్పపూర్వం యొక్క సంపన్న స్వరూపం, పూజ్య స్వరూపం యొక్క స్మరణ చేస్తున్నారు. అందువలన మీ సంపన్నత యొక్క స్వరూపాన్ని ప్రత్యక్షంలోకి తీసుకురండి. జరిగిపోయిన బలహీనతలకు బిందువు పెట్టండి. అప్పుడే సంపన్న స్వరూపం యొక్క సాక్షాత్కారం అవుతుంది. పాత స్వభావం మరియు సంస్కారాలను దృఢ సంకల్పం రూపి ఆహుతితో సమాప్తి చేయండి. ఇతరుల బలహీనతలను అనుసరించకండి. అవగుణాలను ధారణ చేసే బుద్ధిని వినాశనం చేయండి. దివ్య గుణాలను ధారణ చేసే సత్వ ప్రధాన బుద్ధిని ధారణ చేయండి. అధికారి మరియు సత్కారి రెండిటి సమానతను ఉంచుకోండి. ఇతరుల బలహీనతలను విస్తారం చేయకండి మరియు మీ బలహీనతను దాచకండి. సఫలతలో స్వయం మరియు అసఫలతలో ఇతరులను దోషిగా చేయకండి. సో ఇప్పుడు ఈ వాక్యం ఏదైతే ఉందో ఇతరుల యొక్క అవగుణాలు చూడకండి. సో చాలా మురళిల్లో వచ్చింది. సో ఈ మురళిలో కూడా వచ్చింది. సో ఈ మురళిలో కూడా బాబా ఏమంటున్నారు, ఇతరుల బలహీనతను విస్తారం చేయకండి, మీ బలహీనతను దాచకండి. తర్వాత సఫలతలో స్వయం అంటే సక్సెస్ వస్తే నా పేరు, సక్సెస్ రాకపోతే ఇతరుల మీద ఎత్తేయడము, ఇలాంటివన్నీ చెయ్యొద్దని ఉంది. సో ఇప్పుడు ఏం జరుగుతోందంటే ఇప్పుడు ఈ మురళిలో ఇలా చెప్పారు. ఆ తర్వాత పరోపకారిగా ఏ విధంగా అవ్వాలి. 12th డిసెంబర్ 1978 మురళి తీయండి. ఈ మురళి మొత్తం ఏం చెప్పారంటే బాబా బలహీనతలు ఉంటే పరిశీలించి వినాశనం చెయ్యండి అని చెప్పారు. సో ఉదాహరణకు ఒక వాక్యం తీసుకుంటే, సో పేజ్ నంబర్ 52కి రండి. 12th డిసెంబర్ 1978 12/12/78 పేజ్ నంబర్ 52. అందులో పై వాక్యాలు చూడండి. పరోపకారులు త్రికాలదర్శిగా ఉంటారు కనుక ప్రతి ఆత్మ యొక్క సంపూర్ణ సహయోగాన్ని ఎదురుగా ఉంచుకుని ప్రతి ఆత్మ యొక్క బలహీనతను పరిశీలించి ఆ బలహీనతను స్వయంలో ధారణ చేయరు కానీ ఆ ఆత్మ యొక్క బలహీనత అనే ముళ్ళును కళ్యాణకారి స్వరూపంతో సమాప్తి చేస్తారు. ముళ్ళుకి బదులు ముళ్ళుని కూడా పుష్పువ్వుగా చేస్తారు. సో ఇక్కడ ఏమంటున్నారు బాబా, బలహీనతని పరిశీలించండి అంటున్నారు. ఇక్కడ చూస్తే విస్తారం చెయ్యొద్దు అంటున్నారు. ఆ తర్వాత మన 11th జూలై 1970 మురళి పేజ్ నంబర్ 191. ఈ మురళి మనం కూడా మొన్నే చెప్పుకున్నాం. సో ఈ మురళిలో బాబా ఏం చెప్పారు, సంగమయోగి డిగ్రీ మరియు భవిష్య ప్రారంధం. ఇందులో బాబా ఏం చెప్పారు, శంకరుడు కన్ను తెరవగానే ఒక్క సెకండ్ లో వినాశనం అయిపోయిందని అంటారు. ఇక సంహారమూర్తి కర్తవ్యం యొక్క స్మృతి చిహ్నం. కాబట్టి ఇప్పుడు విరాట రూపాధారి అవ్వకపోతే మీ వికర్మలు మరియు వికర్మిలను ఎదుర్కోలేరు. ఇప్పుడు ఇముడ్చుకునే సమయం కాదు. వికర్మలను వ్యర్థ సంకల్పాల వికర్మల యొక్క వికర్మ మరియు నడవడికను ఇమర్చుకోవడం కాదు, సంహరించాలి.